ఓం నమో వెంకటేశాయ నమః. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే స్వామివారు ఆ రోజు నుండి యోగ నిద్రలోకి వెళతారు. ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉత్తాన ఏకాదశి అంటే శయన ఏకాదశి నుండి ఉత్తాన ఏకాదశి వరకు ఉన్న మధ్యకాలాన్ని చాతుర్మాస దీక్షలుగా అందరూ స్వీకరించి నియమనిష్టలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. కాబట్టి ఆ చాతుర్మాస దీక్షలు తీసుకోవటానికి ఇది ప్రధానమైన రోజు కాబట్టి తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉపవాసం గనక చేస్తే చాలా మంచిది. ఉపవాసం వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అని శాస్త్రాలు మనకి ఎన్నో రకాలుగా చెబుతున్నాయి, రుజువులతో కూడా నిరూపించబడ్డాయి. ఉపవాసం అంటే మనం దైవానికి దగ్గరగా ఉండటమే. ఏకాదశి యొక్క ముఖ్య నియమం కూడా భగవంతునికి దగ్గరగా భగవంతుని సేవలో భగవంతుని నామస్మరణతో గడపటమే ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆహార నియమాల విషయానికి కనుక వస్తే పాలు, పండ్లు లేదంటే సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు లాంటివి తిన్నా ఎటువంటి దోషమూ ఉండదు. ఉపవాసం ఉండటం వలన మనలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి మనము రోగాలను తట్టుకోవటానికి కావలసిన సిస్టమ్ అనేది మన బాడీకి ఇంప్రూవ్ అవుతుంది. లక్ష్మీనారాయణలను తామర మరియు బిల్వదళాలతో గనక పూజించినట్లయితే దాంపత్య జీవితంలో ఎటువంటి అలమరికలు లేకుండా సుఖంగా ఉంటారు. తామర మరియు బిల్వదళాలతో గనక మాల వేస్తే ఎంత తీవ్రమైన సమస్యలైనా సరే పోయి కోరికలు అనేది నెరవేరుతాయి. ముఖ్యంగా పిండి దీపాలలో దీపారాధన చేస్తే స్వామివారికి చాలా ప్రీతికరం. కాబట్టి తొలి ఏకాదశి రోజున పిండి దీపాలలో దీపారాధన అనేది చాలా ముఖ్యము. జొన్న పేలాలతో చేసిన పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి చలిమిడి, వడపప్పు, చిమ్మిలి ఉండలు, పానకం కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే స్వామివారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు కాబట్టి ఆయన ఎంతో సంతోషపడతారు. స్వామివారికి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కాబట్టి పసుపు రంగు పూలతో ఎక్కువ గనక అలంకారం చేసినట్లయితే ఆయనకు చాలా ప్రీతికరము. స్వామివారిని పూజించిన తరువాత అమ్మవారికి కూడా అష్టోత్తర నామాలతోనూ విష్ణు సహస్రనామాలతోనూ అమ్మవారిని, అయ్యవారిని పూజించినట్లయితే రేపు చాలా మంచిది. మనం ప్రతినిత్యము ఏ పని చేస్తున్నా గోవిందనామాలను స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది. తులసి మాలలతో స్వామివారిని అలంకారం చేసి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా నివేదన చేసి స్వామివారిని మనం ఎంత కొలుచుకుంటామో మనకి అంత మంచి ఫలితాలు అనేది వస్తాయి. తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులనే కాదండి, ఏదైనా సరే విష్ణు రూపంలో ఉన్న సీతారాములను, లక్ష్మీ నరసింహస్వామి, ఏ రూపంలో ఉన్న శ్రీరాముడు, ఏ రూపంలో ఉన్నా కూడా శ్రీమన్నారాయణుని పూజించటం వలన మనకి సకల శుభాలు అనేది కలుగుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. दादा प मा गरी सरी री सरी सरी दादा प मा गरी द प द सा दा प दादा प मा गरी द स स दा प मा प दादा प मा मा प द द स दा प मा प दादा प मा गरी सरी री सरी सरी दादा प मा गरी द प द सा दा प दादा प मा गरी केरय नीरनु केरु गजाली वरव पडेदव रंति खाली रोहरिय करुणाद लाद भाग्यव हरि समर्पणे माडी ब्रतु केरु श्री पुरंदर विठल
ರಾಯ ಚರಣ ಕಮಲವ ಮಾಡಿ ಬ್ರತು ಕೇಳು ಹರಿಯ ಕರುಣಾದಲಾದ ಭಾಗ್ಯವ ಹರಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಬ್ರತು ಕೇರು ದಸ ಸದಾ ಪ ಮ ಪ ದಾದ ಪ ಮ ಮ ಪ ದ ದ ಸದಾ ಪ ಮ ಪ ದಾದ ಪ ಮ